నమస్తే. ఇందిరా పార్క్ దగ్గర ఉన్నాం. పెద్ద ఎత్తున ఇటు మిడ్ డే మీల్స్ కి సంబంధించిన ఎంప్లాయీస్ ఇక్కడ ధర్నా చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. మాట్లాడదాం ఒకసారి. పెద్ద ఎత్తున వాళ్ళు ఊర్ల నుంచి తరలి వచ్చారు ఇక్కడికి మాకు న్యాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి. అమ్మ ఏం చెప్తారు, మీ సమస్య ఏంది, అసలు మీరు వీడికి వచ్చి ధర్నా చేయడానికి కారణం ఏంది? ఇక మేము ధారణ చేయడానికంటే మాకు 3 జీతాలు వస్తున్నాయి కాబట్టి ఇక 7-8 కిలోల పప్పు పోయమంటారు. మేము అవన్నీ ఆ డబ్బులు బయట తీసుకొచ్చి పెట్టుడు అవుతుంది. మాకు సరిపోకనే మేము ఇక్కడికి వచ్చినాం. మాకు 10,000 జీతం కావాలి. మొన్ననే పడ్డది కదా, 8 రోజుల కింద జీతం పడలేదా మీకు? ఎన్ని పడ్డాయి? ఏ పాటి పడ్డాయి? అవి వీటికి మొదలైతానే. అందుకనే సరిపోకనే ఇప్పుడు ఈ బాధకు మాకు వశం అయితే లేదు. ఎక్కడ అప్పులు తీసుకొచ్చి పెట్టుడని మేము వచ్చినాం. ఇప్పుడు సామాన్లన్నీ మీరే కొనుకొచ్చురా? కిరాణం మేమే, ఎగ్గులు మేమే, పొయ్యిల కట్టెలు మేమే. సిలిండర్లు వేసుకుందామంటే బాగా డబ్బులు అవుతున్నాయని కట్టెలు కొనుకొచ్చున్నాం. కట్టె మిషన్ కాడిపోయి ఒక్కొక్కసారి 7 క్వింటాలు 8 క్వింటాలు అయితే వారం సుధా వస్తలేవు. అంటే వచ్చిన సామాను పక్కదారి పట్టిస్తున్నారని కూడా పేరు బాగా మీ మీద పేరు వస్తుంది. నిజమేనా అసలు? మాకు అది మేమేమో అట్లా అన్నారా? లేదు అంటే సామాన్లు పక్కన తీసుకోబోతున్నారు, ఇంటికి వాడుకుంటున్నారు అంటున్నారు. ఇక అది మరి ఇప్పుడు అన్ని సీసీ కెమెరాలు పెట్టిర్రు. ఇక మేము ఏ లంకంగా ఎట్లా కొంచపోతాం? ఇప్పుడు పోంగా సుధా మా ముంగడికి వెళ్ళి పోమని చెప్తాను ప్రిన్సిపాల్ మేడం. ఆయన ముంగడికి వెళ్ళి మేము తట్టలేదు. కాదు ఉడికిన అన్నం గింత మిగులుతా పట్టుకపోడు తప్ప మేము అందులో ఏం ముట్టనే ముట్టాం. ఏం ముడతాం? అన్ని మేము కొనుకొచ్చుకున్న సామాన్లేనే. ఏం తీసుకుపోతాం? వాళ్ళు ఇచ్చేటి ఒక బియ్యం, ఆ బియ్యం తప్ప మేము ఏం ముడతాం? బియ్యం వంట చేయనే పడుతుంది. ఇక కొనుకొచ్చుకున్న సామాన్లు మానే మేము కొంచెమైనాక మామే లాస్ అవుతాం కదా. ఇక మేము బయట నుంచి ఎట్లా కొంచెం పోతుంది, ఏనంగా దారి ఉంటది. మీరు పని చేస్తలేరని అక్షయ పాత్రకు అప్ప చెప్పాలని గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుంది కదా మరి. చూసినావా? మేము కొట్లాడతాం కదా. మేమే మేము సరిగ్గా చేయండి, పిల్లలు మంచిగా చేస్తురు అని అంటారా? భయాన భక్తిన పిల్లలు మేము మంచిగా చేస్తుర్రమ్మా, మేము అన్ని లేని గుర్తిస్తురు అని వాళ్ళు అనేవాటి. అన్నా గానీ మీరు చెయ్యకుంటే మేము వేరేటోళ్ళని పెట్టి అనిపిస్తాం అని అంటాను మేడం. మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? మరి బెజ్జంకి, మన సిద్దిపేట డిస్ట్రిక్ట్. బెజ్జంకి, సిద్దిపేట డిస్ట్రిక్ట్ బెజ్జంకి ఎల్లంపల్లె మోడల్ స్కూల్ లా చేస్తాం, వంట చేస్తాం. మరి గవర్నమెంట్ ఇప్పుడు బిల్లులు ఇస్తలేదు, మరి మీ బతుకేంది అన్నట్టు? ఇక బిల్లులు ఇస్తలేదని బతుకులేందని అప్పులు ఎత్తున్నావు. ఒక్కొక్కరు పుస్తకాలు అమ్ముకొని కుదబెట్టి అప్పులు తీసుకొచ్చి పిల్లలకు న్యాయం చేసుకోదా అండి పెడతాను. అంగన్వాడికి ఎట్లా ఇస్తాండ్రు, సరుకులు ఎట్లా ఇస్తాండ్రు, మరి జీతాలు ఎట్లా ఇస్తాండ్రు? మాకు మేము తెచ్చుకొని పుస్తకాలు అమ్ముకొని పెట్టుకుంటున్నాం. మాకేం ఫాయిదా ఉంటలేదు. ఆ జీతాలు గుడ్ల పైసలు ఎప్పుడు పడతాయో మాకేం తెలుస్తలేదు. ఎంతమంది తింటారు అన్నది ఆ సార్లు మేడాలు చెప్తలేరు. ఇక మొద్దు కట్టం అయితే చెప్తున్నాం. మొన్న చేతులు కాలి పొక్కులు వచ్చినాయి. ఎవరికి చెప్తాం బాధ? మరి అయ్యో గట్లెందుకు అయిందమ్మని ఎవరు వచ్చి అడిగి 10 రూపాయలు ఇచ్చేటోళ్ళు లేరు. వాళ్ళు అత్తే చూసుకుంటాను గంట గట్టి కలుపుతారా? తీసేస్తాన్నా. ఎందుకు తీసేస్తావు సారు? మీరు డబ్బులు పంపుతారా? మీరు నెలకు పంపితే మేము నువ్వు గంట పట్టకముందే చేసిస్తావు. నువ్వు డబ్బులు పంపనప్పుడు మేము గట్టిగా చేసి పెడతావు అని అడుగుతాను. అట్లా చెప్పినాను. మా కూరగాయలను ఇవి చూడాలి కాదు. డిఓలు, కలెక్టర్లు, అధికారులు అందరికి పైసలు టైం కి పడతాయి. మరి మీ అసలు కష్టం చేసే వాళ్ళకి ఎందుకు పడే పైసలు? మరి అడిగిన నేను మీకు జీతాలు పడుతున్నాయా? నెలకు మీరు 5 నెలలకు ఒకసారి వస్తాను సార్ అని అడిగిన. ఏందమ్మా గట్ట మాట్లాడుతీవి అంటాడు. అంటే మాట్లాడతావు. నువ్వు ఎట్లా అడిగినావు? ఇప్పుడు గంట బట్టి 10 మందికి పెట్టినావు, ఇంకా 10 మందిని పక్కకు పెట్టినావు. ఆ కూర ఎడికెళ్ళి తెమ్మంటావు సారు? అలా ఏం తింటారని అడుగుతున్నావు. ఉన్నది చదివి పెడతాం కదా. నువ్వు గంట ఎట్లా పట్టినావు? గంట పట్టినాను హోటల్ నుంచి తెచ్చిపెట్టు అని అడిగి హోటల్ నుంచి తెచ్చిపెట్టు. మేము ఎడికెళ్ళి పెడతావు? మమ్మల్ని అందరూ వచ్చి బెదిరిస్తారు. తీసేస్తాడు కదా పనులకి. తీసేస్తే ఎందుకు తీసేస్తావు? నువ్వు ఇయ్యాలి తీసేస్తావా? అప్పుడు 25 సంవత్సరాల నుంచి అంటున్నావు. అప్పుడు తీసేచ్చిరా? అప్పుడు బతిలాడి పెట్టిండ్రు. ఎవరో తీసేసి ఎట్లా తీసేస్తావు? తీసేయి. నీ జీతం తీసేస్తే మమ్మల్ని తీసేయి. అంతే మాట్లాడతాను. ఇట్లే జీతాలు ఇవ్వకుంటుంటే మీ బతుకెట్లా? మరి మా బతుకు కొనకే తొందరడుతున్నాం. ఇట్లా ధర్నాలు చేసేది అందుకే. మా కడుపుకు దాలగా ఇప్పుడు ధర్నా చేస్తున్నాం. ఒక 5 నిమిషాలు అయిపోతుంది. ఎందుకనంటే మీ బాధను మేము ప్రభుత్వానికి చూపెట్టడానికే కదమ్మా. అలా తర్వాత లేదమ్మా, ఇప్పుడు మీ బాధను కదా ప్రభుత్వానికి తీసుకుపోయేది మేమే కదా. లేదా ఇప్పుడు మేము చెప్పకపోతే ఎవరు చెప్తారు చెప్పు గవర్నమెంట్ కి?
ఎప్పుడే అదే మా ఏది హాస్టళ్లకు పంపిస్తాండ్రు సరుకులన్నీ అంగన్వాడికి పంపిస్తాండ్రు మేమేమో బయట కొనుక్కొస్తే మాకేం బయట అవుతుంది పుస్తకాల కాడ నుంచి అన్ని వాళ్ళకు పిల్లలకు మా పిల్లలు అని చేసి పెడతాం మాకు గట్టినే మాకు అన్ని సరుకులు రావాలి మేము ఊకుండం అంటే ఇండియన్ల సంధి అండి ఊకుండం ఏదన్నా అయితే దిగిపోతే ముసలోళ్ళు అయితే పింఛన్ రావాలి దిగిపోతే అదే వాళ్ళ కాళ్ళకు గవర్నమెంట్ జాబ్ వాళ్ళకు పైసలు ఇచ్చి దించుతారు మాకెందుకు దించరు మన అవకాలు పోతున్నాయి మీరు ఇట్లా కూరగాయలు చెయ్యకుండ్రి మాకు 5 తీర్ల కూరగాయలు వేయండి ముద్దపప్పు చేయండి సాంబార్ చేయండి అంటే మరి సార్ మరి మీరు డబ్బులు వేయండి మేము చేస్తామని అడుగుతున్నా రాహుల్ సార్ని అడుగుతున్నా ఖచ్చితంగా పెడతాను పెట్టకపోతే వంట వండనిత్తలేడు అప్పటిదప్పుడు తెచ్చి పెడతాను మళ్ళా తెల్లారైనా పెట్టాలంటారు మళ్ళా తెల్లారైనా కిరాణం కాడ కొనుకొచ్చి మళ్ళా ఆ వారానికి 3 రోజులు పెట్టినట్టుగా నిన్న పెట్టేది ఇలా పెట్టి చూపిస్తాను పెట్టినా గానీ ఏంది సార్ మరి ఏం మాకు ఏం పడతలే మేడం అయితేనా అయినా గానీ వాళ్ళు ఏందమ్మా మీరు ఎప్పుడు ఇవే బాధలు చెప్పుకుంటారు అంటే మరి మా బాధ ఎవరు చేయాలని మేడం అడిగితే అత్తయ్యమ్మా ఎగిరిక పడద్దంటే మరి మీకు వచ్చినట్టు మాకు రావద్దా మేడం మేము ఏడికి వెళ్ళిపోతాం అని అన్నా గానీ వాళ్ళు ఏడ వినిపించుకుంటారు వినిపించుకుంటలేరు ఏం లేరు ఇక మీరు ఒక ఉడికిన బువ్వకే పోతురు ఏం పైసలు తెత్తలేరు బయట కైకి పోతేంది మీరు ఎందుకు పోతురు ఏం ఆశకు పోతురు నీకు జీతాలు వస్తలేవని వాళ్ళు ఇంటికాడ ఇంట్లో తిట్టవాడు ఇక మా కొడుకు అయితే పొట్టు తిడతాను అమ్మ ఎందుకు పోతున్నాను వేస్ట్ గా సపరేట్ బయట పోతే 500 వస్తాయి నువ్వేం పైతే అనుకోతున్నావు అని నా కొడుకు తిట్టవాడు ఇప్పుడు గిన్నెల సుంది చేసి ఇప్పుడు బంద్ అయితే ఎట్లా బిడ్డ అని మేము చెప్పుడు వాళ్ళకు సమాధానం అయ్యో గిట్లున్నది పరిస్థితి ఏం మంచిగా ఏం మిగులుతలేదు అందులో సారు ఏం ఫైదా లేదు ఇప్పటికి ఇన్నేళ్ళ శాత కాకున్నా గానీ పట్టించుకున్న లేదు మేడాలు పట్టించుకోలేదు సార్లు పట్టించుకున్న లేదు పని చేయమంటారు మీరు సాతగాని వాళ్ళు పక్కకు జరుగు రమ్మ సాతనైన వాళ్ళు అంటున్నారు అంటే మొన్న పెద్ద లొల్లి మాకెందుకు సాతన అయితే ఇన్నేళ్ళ సుంది అండలేదా మమ్మల్ని ఎందుకు అద్ద అంటారు అని ఇదో లొల్లి అయినా ముందుగా జీతాలు మంచిగా ఇచ్చిన తర్వాత బంద్ చేయమని చెప్పు అదే మాకు జీతాలు ఫస్ట్ వచ్చినాక బంద్ చేయి మాకు వచ్చినాక సాతగాని వాళ్ళు ఎన్నటికైనా వాళ్ళు చేయకుండా వాళ్ళ కోడాలను బిడ్డ తెలిసి మొన్నటి బిల్లులు వాడడానికి కారణం కూడా మీరు ధర్నా కోతురని భయపడే బిల్లు వేసినట్టున్నారు గంతే కావచ్చు మొన్న వచ్చినాయి కదా కొద్దిగా అవన్నీ రాలే వంట బిల్లు రావానే 6 నెలలు కోడిగుడ్లు అయి రావానే రాగి జావయి పైసలు ఇస్తానన్నారు ఇవ్వరకు కూడా రాగి జావది రూపాయి పైసా వాళ్ళే మాకు జీతాలంటే ఒకసారి 1000 రూపాయలు ఒకసారి 2000 అవి 1000 ఒక్కసారి ఎత్తారు 2000 ఒక్కసారి ఎత్తారు 3000 జీతానికి అవి కూడా కరెక్ట్ రాస్తలేవు ఇవి ఎవి పడ్డట్టు అర్థమైతలేదు ఇంకా మామూలు ఖర్చు పెట్టించి ఆ అకౌంట్ బుక్ వేరు తీయమంటాడు అకౌంట్లలో జీతాలు పడతాయి అంటాడు అందవాడాయి ఇళ్ళ వాడాయి అట్లా 1000 రూపాయలు పెట్టి అట్లా ఖర్చు పెట్టిస్తాడు రేవంత్ రెడ్డి మస్తు ఖర్చు అట్లా ఖర్చు పెట్టిస్తాడు ఎక్కడ పడతాయి పిల్లలు మొత్తం అందేస్తేనేమో మాకు లాభం ఉంటుంది పిల్లలు రాకపోయినాక కూడా కూరగాయలన్నీ తెచ్చి అండనే పడుతుంది ఏం లాభం ఏం లేదు మాకు కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగుంది అర్ధ పప్పు పోసి 4 టమాటాలు వేసి పలసగా చేస్తే పొరగంట తిన్నారు ఇప్పుడు 3 కూరలు చేయమంటాడు రేవంత్ రెడ్డి కట్టలు ఇచ్చినట్టు మాకు నేను మత్తు చేస్తాను అన్నాడు అన్ని బంద్ పెట్టిండు 3 కూరలు పిల్లగాళ్ళ గురించి ఆలోచిస్తే మేము పుస్తలు అమ్ముకోమంటాడు అటనా మాకు పైసలు ఎత్తానన్నాడు 60 ఏళ్ళు నిండిన వాళ్ళకు పింఛన్ పైసలు ఇస్తానన్నాడు బియ్యం సన్న బియ్యం ఇస్తానన్నాడు ఎవి ఇచ్చిండు నష్టప్రకారం ఇస్తానన్నాడు ఏవి లేవు ఏది లేదు అంగన్వాడికి ఏ తారీఖు పంపుతాడో మాకు కూడా అదే తారీఖు పంపితే పిల్లలకు నూనె పోసినట్టు వింటావు 60 రూపాయలకు నూనె పాకెట్ 40 రూపాయల కిలో కందిపప్పు ఏడుకెళ్ళి తెస్తాం సార్ మేము అట్లున్నది అప్పుడు 5 నెలల ఫుడ్ పైసలు వాళ్ళే టిఫిన్లు చేస్తే 5 నెలల ఫుడ్ పైసలు వాళ్ళే మాకు